తామ్ర పత్రాలు ఇతని చేతిలో పడ్డాయేంటి? ఇవి రఘురాం గారి దగ్గర ఉన్నాయంటే సింహం బోనులో ఉన్నట్టే. అవి సంపాదించటం అంత ఈజీ కాదు. ఆయన అలా తీసుకెళ్తుంటే చూస్తూ ఉంటావేంటి? ఆయన ఎవరో తెలుసు కదా నీకు. ఆయనకు ఎదురెళ్ళి అవి తీసుకోవడం అంటే మాటలు అనుకుంటున్నావా? ట్రాన్స్ఫార్మర్ తో పెట్టుకుంటే మసైపోతావు. సారికి తెలిస్తే ఒప్పుకోరు. నీకు చేతనైతే నువ్వు చేసుకో. వెళ్ళు, తీసుకో. సార్, నీ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నిన్ను బ్రతికించుకోవాలని చాలా ట్రై చేస్తుంది. తామరపత్రాలతో వీడియో కాల్ చేస్తావనుకుంటే నార్మల్ కాల్ చేసావంటే. ఆ తామ్ర పత్రాల గురించి ఇక మర్చిపోండి. అయితే నీ ఫ్రెండ్ గురించి నువ్వు కూడా మర్చిపో. నేను చెప్పేది పూర్తిగా విను. నేను తామరపత్రాలు తప్ప ఇక దేని గురించి నేను విన్నా. నాటకాలు ఆడుతున్నావా? నా గురించి నీకు తెలీదు? రఘురాం గారి గురించి మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ రామలక్ష్మి ఆ తామ్ర పత్రాలు ఆయనకే ఇచ్చింది కాబట్టి. వాట్? ఎస్. నో 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 నో, నువ్వే ఏదో చేసావు. మీకు నన్ను అనుమానించడం తప్ప వేరే పనేం లేదా? నిజంగానే ఆ రామలక్ష్మి తామ్ర పత్రాలు అతని చేతిలో పెట్టింది. ఇప్పుడు అవి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. నీకు చేతనైతే రఘురాం గారి దగ్గర నుంచి తీసుకో. నా ఫ్రెండ్ ని మాత్రం వదిలే. కావాలంటే నాతో ఉన్నాడుగా మున్నా, అతను చెప్తాడు విను. ఇదిగో నువ్వు చూసింది చెప్పు. అవును సార్, అష్మిత గారు చెప్పింది నిజమే. రఘురాం గారు ఆ తామర పత్రాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తామ్రపత్రాలు రఘురాం దగ్గర కాదు కదా, ఆ భగవంతుడి దగ్గర ఉన్నా సరే నాకు కావాలి కావాలి కావాలి. ఏమండి? ఏంటి పార్వతి? రాబోయే మీ పుట్టినరోజుకి కానుకగా మీకోసం ఒక చిన్న రింగ్ చేయించానండి. నువ్వా? నేనే. నా కోసం నువ్వు ఉంగరం చేయించావా? అవునండి. మీరు నాకు నెక్లెస్ చేయించలేదని నేను మొహం ముడుచుకుని కూర్చోలేను కదా. ఎంతైనా మీరు నా భర్త. అందుకే మీకోసం ఇదిగో ఈ చిన్న బహుమతి. కాదనకండి. నువ్వు చేయించావంటే నాకేదో అనుమానంగానే ఉంది పార్వతి. నా ప్రేమనే శంకిస్తున్నారా? నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. సరేలే, అక్కడ పెట్టేసి. నేనే పెడతాను. ప్రేమతో చేయించాను కదా, ప్రేమగానే పెట్టాలి. సరే, చేతులు కడుక్కొస్తానుండు. ఏమండి ఏమండి, నేను తుడుస్తాను కదండి. ఎలా ఉందండి? నీకు నచ్చింది కదా? ఈయనకి నేనేం చెప్తే అది చేస్తారు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏమండి? మళ్ళీ ఏంటి పార్వతి? మీకీ మురికి మట్టి పనులు ఎందుకండి? ఇంతకు ముందులో మీరు ఇంట్లో సర్వెంట్ అనుకుంటున్నారా? ఇప్పుడు మీ అన్నయ్యకుండే అధికారం మీకుందండి. మరి పనులన్నీ ఎవరు చేస్తారు పార్వతి? మీ అన్నయ్యని చేయమనండి. ఏంటి? అదే మీ అన్నయ్యని చేయమని చెప్పొచ్చు కదా. ఇదేంటి ఈయన నన్ను కొట్టారు? రింగు పని చేయట్లేదా? ఏంటి పని చేసేది? నేను అధికారం కావాలనుకున్నాను, అంతేగాని మా అన్నయ్య పనివాడవ్వాలని కోరుకోలేదు. ఇంకోసారి ఇలాంటి సలహాలు ఇచ్చావో ఈసారి చంపపగలదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అవును,
అయితే ఒకసారి నేను సైజ్ చెక్ చేస్తాను. ఎందుకే నేను చెప్తుంటే నమ్మకం లేదు? అలా ఏం కాదత్తయ్య, చెక్ చేసి పెడితే ఒక క్లారిటీ ఉంటుంది కదా అని. సరే పెట్టు, నీ క్లారిటీ కాకులు ఎత్తుకుపోను. రింగ్ బాగుంది. ఇప్పుడు అత్తయ్య నా మాట వింటుందా? అత్తయ్య నా వశం అయిపోయినట్టేనా? ఒకసారి టేస్ట్ చేద్దాం. పద్మా, అదేంటమ్మా అత్తయ్యని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? అత్తయ్య అని పిలు, కొంచెం గౌరవంగా ఉంటుంది కదా. పేరు పెట్టి పిలిచిన అత్తయ్యకి కోపం రావడం లేదన్నమాట. అంటే అత్తయ్య ఆల్మోస్ట్ నా వశం అయిపోయినట్టే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, కొంచెం హెడేక్ ఉంది. నాకు కొంచెం కాఫీ కల్పిస్తావా? అంతేగా, నువ్వు అడగటం నేను ఇవ్వకపోవడునా. నువ్వు ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చో, నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. అది నిజమా? అదేంటే నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతున్నావు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.